కథారమణీయం కార్యక్రమానికి సుస్వాగతం. మీరు మెచ్చే కథలు, నవలలు ఈ కార్యక్రమం ద్వారా వినిపిస్తున్నది బంధకవి రమణ. ఈరోజు మీరు వినబోయే కథ ఇలవేల్పులు. రచన శ్రీ బంధకవి రమణ. ఏమండోయ్, కన్న కలలు చాలు కానీ ఇక లేచి పక్క సర్ది దుప్పట్లు మడత పెట్టండి విసురుగా అంది శ్రీమతి. ఉలిక్కిపడి లేచి చూచుంది కదా. చేతిలో ఫోన్ పట్టుకుని దుమ్మదమ్మలాడుతూ తిరుగుతోంది. ఏమిటి హడావిడి అన్నాను. ఈరోజు మన ఇలవెల్పు రాదుట అంది. ఆవిడెవరు అన్నాను అయోమయంగా. అదేనండి, మన పని మనిషి కళ. చెప్పా చేయకుండా మానేస్తుంది. సింకు నిండా అంట్లు, అసలే శుక్రవారం, గుమ్మం కడిగి ముగ్గు వేయాలి అంది రుసరుసలాడుతూ. పోనీ వీధిలో మీ ఫ్రెండ్స్ ఇంట్లో పనిచేసే వాళ్ళని పిలవలేకపోయావా? ఆ సంబరం అయింది. శ్యామల, దుర్గా, రేణుక ఎవరికే కుదరదన్నారు అంది విసుగ్గా. ఇంట్లో ఏర్పడిన యుద్ధ వాతావరణం చూసి నేను మెల్లగా నా పనులు ముగించుకుని కాఫీ కోసం కిచెన్లో దొంగచూపులు చూస్తుంటే, కాఫీ ఫిల్టరు, పాల గిన్నెలు అంటలో ఉన్నాయి. స్టవ్ కేసు చూసి ఏం లాభం లేదు అని అంట్లు కడుక్కుంటూ చెప్పింది శ్రీమతి. మరి ఈరోజు దెబ్బరొట్టె ప్రోగ్రాం అని నసిగాను. దెబ్బరొట్టె లేదు, గిబ్బరొట్టె లేదు. అలా రాఘవేంద్రకు వెళ్ళి మీరు టిఫిన్ తిని నాకు తండి అన్నట్టు ఆ మూల ఫ్లాస్క్ ఉంది, ఇద్దరికి కాఫీ కూడా తండి అని ఆర్డర్స్ జారీ చేసింది. చిత్తం అని చెప్పి బయటపడ్డాను. అసలు ఇంటికి దీపం ఇల్లాలని ఎవరో అన్నారు కానీ ఇంటికి దీపం పని మనిషి అని నా ఉద్దేశం. ఏ రోజైనా పని మనిషి నాగా పెడితే ఆ రోజు ఇల్లాళ్ళు అపరచండికలు అవుతారు. రోజంతా ఒక విధమైన గంభీర స్థితి ఏర్పడుతుంది. అసలు కళాశాల లెవెల్లో మెయిడ్ మేనేజ్మెంట్ అనే కంపల్సరీ సబ్జెక్టు ఒకటి పెడితే జీవనయాత్రలో ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అదేంటో వీళ్ళకి క్లెయిర్ వాయిన్స్ లాంటి అతీత శక్తి సహజంగా అవుతుంది కాబోలు. మన ఇంటికి ఎప్పుడు బంధువులు వస్తారో, మనకి ఎప్పుడు ఎక్కువ అవసరమో మనం చెప్పకపోయినా తెలిసిపోయి సరిగ్గా అదే రోజు ఎగ్గొడతారు. మేము కొన్ని నెలలు విదేశాల్లో ఉండి వెనక్కు వచ్చేటప్పుడు మా శ్రీమతి వారం రోజుల ముందు నుండి వాట్సాప్ కాల్స్ చేసి అన్నీ హెచ్చరించి మేము వచ్చే రోజుకి తప్పక రావాలని చెప్తుంది. తీరా ఆ రోజు పని మనిషి రాదు. మా ఆవిడికి తిక్క పుట్టి ఫోన్ చేస్తే వాళ్ళకి ఏదో అశుచి వచ్చిందని, లేకపోతే ఎవరో హాస్పిటల్లో ఉన్నారనో చెప్పి 3 రోజులు సెలవు తీసుకుంటుంది. రాఘవేంద్రాలో టిఫిన్ తింటుంటే మూర్తి గారు, రామయ్య గారు కూడా ఇడ్లీ పొట్లాలు తీసుకుంటూ కనిపించారు. ఏమిటి సంగతి అని అడిగితే వాళ్ళకి పని మనిషి రాలేదని, ధర్మిలా పొయ్యిలో పిల్లి ఆ రోజుకు లేవలేదని చెప్పారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. త్వరగా ఎవడైనా హ్యూమనాయిడ్ రోబోస్ని చేసి సవగ్గా పారేస్తే అందరం తలా 2 కొనిపడేసుకుని వాటి చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటూ కాలు మీద కాలు వేసుకుని బతికేయచ్చు. ఎప్పటికది తీరుతుందో కదా. ఆ మధ్య ఒక మలయాళీ సినిమాలో ఇటువంటిదే చూపించాడు. ఇంటికి వచ్చి తెచ్చిన టిఫిన్ శ్రీమతికి ఇచ్చి వంట గురించి ఆలోచించొద్దని లంచ్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుందామని చెప్పాను. ఆవిడ రుసరుసలాడుతూ ఇల్లు తుడుచుకుంటోంది. అసలు మనం అందరికన్నా ఎక్కువ జీతం ఇస్తున్నాం. ఆ విషయం మీద మా వీధి వాళ్ళు ఒకసారి మమ్మల్ని హెచ్చరించారు కూడా. మేము జీతాలు ఎక్కువ ఇవ్వటం వలన వాళ్ళ మీట్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారని. రాగానే కాఫీ ఇస్తున్నా, చక్కగా టిఫిన్ పెడుతున్నా, మానేసిన రోజులకు కూడా జీతం ఇస్తున్నా, అయినా కూడా ఏమాత్రం అభిమానం లేకుండా చీటికి మటికిలా ఇబ్బంది పెడితే ఎలా అని వాపోయింది. మా బాగా ఇందులే, నాకు టిఫిన్ పెట్టడం లేట్ చేస్తావు, తనకు మాత్రం పులిహోరలు, పులావులు, దోశలు వేసి చక్కగా నాకంటే ముందే పెడతావు అన్నాను కసిగా. అవును, పెట్టకపోయినా మీరు అల్లాపడి ఉంటారు. అది లేచి చక్క పక్కింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు అంట్లు మీరు గడుగుతారా అని రెట్టించింది. ఉరుమురిమి మంగళం మీద పడిందిట. మధ్యలో నేను అంట్లు తోవటం ఎందుకు అంటూ హాల్లోకి వెళ్ళిపోయాను. ఈ మధ్య నాకు తెలిసిన ఆవిడ ఒకరు అష్టైశ్వర్యాల్లో ఒకటి సేవకైశ్వర్యం అని, అంటే మంచి పని మనిషి దొరికి ఏళ్ల కొద్దీ మనం సుఖపడటం అని చెప్పారు. ముమ్మాటికి నిజం. అటువంటి అదృష్టం బహు తక్కువ మందికి దొరుకుతుంది. నాకు మా చిన్ననాటి కష్టాలు గుర్తుకొస్తున్నాయి. అదేం పాపమో మా అమ్మగారికి అటువంటి అదృష్టమే లేకపోయే. మా నాన్నగారు డాక్టర్గా ప్రాక్టీస్ చేయటం వలన ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా పని మనుషుల కోసం వాకప్ చేసి ఆయనే ఇంటర్వ్యూ చేసేవారు. మేమంతా తలుపు వెనక నుండి ఉత్కంఠభరితమైన సినిమా చూసినట్లు చూసేవాళ్ళం. పాపం మా అమ్మ మాత్రం హనుమంతుడికి పూజ చేసుకుంటూ ఉండేది. ఆ వ్యవహారం ఇలా నడిచేది. ఇల్లు తుడిచి, అంట్లు తోమి, బట్టలు ఉతికి, వీధి కుళాయిలో 2 బిందెలు మంచినీళ్ళు పట్టాలి. అన్నీ చక్కగా చేస్తే నెలకు 30 రూపాయలు ఇస్తాం. 6 నెలలు పనిచేస్తే ఒక పాత చీర, ఏడాది పనిచేస్తే ఒక కొత్త చీర ఇస్తాం అని చెప్పేవారు. మరి కాఫీ టిఫిన్లు ఇరా అని అడిగేది. టిఫిన్లు మేము చేసుకోం, రాత్రి చద్దన్నం మిగిలితే పెడతాం అనేవారు నాన్నగారు.
చల్లదన్నం మేము తినం. మునపటింట్లో నెలకు రూ. 40 ఇచ్చేవారు. రాగానే 7 కాఫీ ఇచ్చి 7 టిఫిన్ పెట్టేవారు. లేకపోతే అమ్మగారు అప్పటికప్పుడు 7 బొమ్మ వండి పెట్టేవారు అని గొప్పగా చెప్పేది. అప్పటికే కోపం నషాలానికంటిన నాన్నగారు అలాగా ఆ తర్వాత చక్కగా పక్కపరిచి మధ్యాహ్నం దాకా నిద్రపోమ్మనేవారా అనేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయేవారు. అలాంటి ఇంటర్వ్యూలు కనీసం నెలకి 1-2 నడిచేవి. కొత్త చీర మాట అటుంచి ఆయన బ్రతికుండగా కనీసం ఎవరు పాత చీర కూడా అంటే 6 నెలలు పనిచేయటం క్లెయిమ్ చేసుకోలేదు. ఒక్కోసారి ఇలాంటి ఐశ్వర్యం మనకు లేకపోగా మనకు తెలిసిన వాళ్లకు లేక బంధువులకు ఉండటం చూసి మనక్లేశం పొందటం కద్దు. ఆ ఊళ్ళోనే మా అత్తయ్య, అదే మా మేనమామ గారి భార్యకి మిగతా 7 పాటు సేవకైశ్వర్యం కూడా పుష్కలంగా ఉండేది. ఆవిడికి భూబమ్మ అనే పని మనిషి అప్పటికి సుమారు 10 ఏళ్లగా పనిచేయటం ఆ పేటలో ఒక పాలు వింతగానూ బహుపాళ్ళు అసూయగానూ ఉండేది. తర్వాతి రోజుల్లో వాళ్ళ అబ్బాయి ఒకరు ఐఏఎస్ అయినప్పటికీ దాని గురించి కంటే ఆవిడ సేవకైశ్వర్యం మీద జనాలు ఎక్కువ అసూయపడేవారని నా అనుమానం. మా అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా భూబమ్మ ఇలాగా మా భూబమ్మ అలాగా అని ప్రతి 2 నిమిషాలకి చెప్పేది. దాంతో రోజు దేవుడికి మొక్కేప్పుడు మా పసి హృదయాలు మాకు కూడా ఒక భూబొమ్మ దొరకాలి స్వామి అని కోరుకునేవారం. స్విగ్గీ ద్వారా తెప్పించుకున్న లంచ్ అయిందనిపించి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నా. రేపు కూడా పని మనిషి రాకపోతే ఎలా మేనేజ్ చేయాలా అని మా శ్రీమతి తన సోషల్ నెట్వర్క్ తీగ డొంకలాగుతోంది. డొంక కదిలి మెడకు చుట్టుకోవడం తప్ప ఉపయోగం కనబడలేదు. ఈలోగా నా ఫోన్ మోగింది. చూద్దును కదా, మా చెల్లెలు కామాక్షి ఫ్రమ్ బెంగళూరు. ఆన్సర్ చేసి హలో అన్నా. ఏదో సన్నగా మూలుగు తప్ప ఏం వినబడలేదు. హలో కాము అన్నాను. హలో అని సన్నగా ఏడుస్తోంది. నాకు భయం వేసి ఏమిటి కాము, అంతా క్షేమమేనా, ఎందుకు ఏడుస్తున్నావు అడిగాను. అంతా ఓకే, మరేమో ఈరోజు మా మెయిడ్ సునంద అని బెక్కుతోంది. ఆ సునందకి ఏమైంది అని కంగారుగా అడిగాను. ఆహా, ఏమీ కాలేదు, అదేమో నన్ను ఇన్సల్ట్ చేసింది అంది. ఏడుపు ఆపి సరిగ్గా చెప్పు అన్నాను. మరేమో రోజు టీ కప్పులు కడిగేప్పుడు హడావుడిగా కడిగేసి పెద్ద చప్పుడుతో స్టీల్ ట్రేలో పెడుతుంది. కప్పులు విరిగిపోతే మెల్లిగా పెట్టు అంటే మీ భయం కానీ ఆ మాత్రానికే విరిగిపోవు అనేది. ఈరోజేమో 2 కప్పులు కొమ్ములు విరిగిపోయాయి. నేను దాంతో చూసావా, నేను చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూడు నిక్షేపం లాంటి 2 కప్పులు విరిగిపోయాయి అంటే అదేమో అని మళ్ళీ ఏడుపు శృతి పెంచింది. ఏడుపు ఆపి చెప్పు అని కసురుకున్నాను. మీ టీ కప్పులు చీపివి, అందుకే విరిగిపోయాయింది, దానికి ఎంత పొగరో చూడు అంది. మరి 4 దొలపలేకపోయావా అన్నాను. అమ్మో, ఇంకా ఏమైనా ఉందా, దానికి కోపం వచ్చి పని మానేస్తే, అందుకే ఏమనలేక ఉడుకుమొత్తన వచ్చి నీకు ఫోన్ చేసి ఏడుస్తున్నా అని చెప్పింది. నాకు నవ్వు ఏడుపు ఒకేసారి కలిసి వచ్చాయి. ఆ ఊరు ఈ ఊరు అని లేదు, అంతా పని మనుషుల చక్రవ్యూహంలో చిక్కుకొని గిలగల్లాడుతున్నారు. ఇంతలో పక్క వీధిలో ఉంటున్న మా వదిన చేతిలో సంచితో వచ్చింది. పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు అడిగాను. అర్జెంటుగా బంగాళదుంపలు కొనాలి, మా భాగ్యకి బంగాళదుంపల వేపుడు తినాలని ఉందిట, అందుకే కొట్టుకు వెళ్తున్నా అంది. భాగ్య వాళ్ళ పని మనిషి. ఒక వెర్రి నవ్వు నవ్వి ఆల్ ది బెస్ట్ చెప్పాను. వెంటనే నా మనసు గతంలోకి వెళ్ళి సీతమ్మ కోరికలు గుర్తుకొచ్చాయి. అదేదో తెలుగు సీరియల్ అనుకున్నారు, కాదు, లోగడ మా అమ్మగారి అవసాన దశలో ఆవిడ సహాయార్థం 24 గంటలు ఆవిడతో ఉండటానికి ఏజెన్సీ ద్వారా సీతమ్మ అనే ఆవిడని పెట్టుకున్నాం. ఆవిడ గోదావరి జిల్లా నుండి వచ్చింది. మంచి తిండి పుష్టి కలది. మేము వండే వంటలన్నీ చప్పగా ఉంటాయని గొడవ పెట్టేది. ఏదైనా పండగో పబ్బానికో పిండి వంటలు చేసినా ఆమె పెదవి విరిచి, మీకైతే పండగకి ఏదో పప్పు అన్నం పులిహోరతో సరిపోద్ది, అదే మాకైతే మొక్క కక్క ఉండి తీరాలి, ఒక్కోసారి ఏట కూడా వేస్తాం, కనీసం 25-30 వేలు అవుద్ది అని ఎద్దేవా చేసేది కూడాను. అంతేకాక మధ్యలో ఎప్పుడైనా వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఊళ్ళో అంతా ఎక్కిరిస్తున్నారమ్మ నన్ను, ఇదిగో బ్యామర్ల చేతి వచ్చింది, బ్యామర్ల చేతి వచ్చింది, పప్పు అన్నం పెట్టండి అని. నాకేమో మీ సప్పిడి కూడా అలవాటైంది. ఊరేళ్ళకాళ్ళు మసాలా కూరలు తిని ఉగరుస్తుంటే ఏడిపిస్తున్నారమ్మా అని వాపోయేది. ఒకరోజు మా ఆవిడ పోహా చేసి పెడితే ఏడుపు మొహం పెట్టుకుని తిని అటెందుకు వచ్చి నాతో, అయ్యా కాస్త మసాలా వేసి పలావ్ చేసి పెట్టయ్యా, కిందటి వారం బ్రహ్మాండంగా చేశారయ్యా అంది. నీ అసాధ్యం గోలా, నాకే ఎసరు పెట్టేవా అనుకుంటూ మా శ్రీమతి కేసి చూస్తే బాగా తెక్క కుదిరిందని కసిగా నవ్వుకుంటుంది. మర్నాడు ఉదయం మా ఇలవేల్పు వచ్చే సమయం దాటి సుమారు గంట అవుతున్నా ఆవిడ అకరూ పికరూ లేదు. కళ్ళలో ఒత్తిడి వేసుకుని శ్రీమతి
కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ గాలికి గేటు కిర్రుమన్న కడ వచ్చిందేమో అని ఆశగా చూస్తోంది. మోగన ఫోన్ కేసి నేను దీనంగా చూస్తున్నా. ఎందుకంటే మా ఇలవేల్పు లేట్ అవుతుందని ఫోన్ చేయదు. మనం చేస్తే కోపం, ఏందమ్మా వత్తనే ఉండగా ఈ లోపల ఫోన్ ఎందుకు అని విసుక్కుంటుంది. ఈలోగా కామాక్షి మళ్ళీ ఫోన్ చేసి, ఇదిగో మీ భావం చూస్తే ఒళ్ళు మండిపోతోంది. నాకేదన్నా స్వీట్ తినాలని చెబితే బయటికి వెళ్ళి 3 గులాబ్ జాములు తెచ్చి 2 ఆ సుందికి దెబ్బ పెట్టి నాకు ఒకటిచ్చారు. సుందంటే ఎవరో కాదండి, వాళ్ళ పని మనిషి సునంద. కోపంలో స్వీట్ షార్ట్ ఫామ్స్ వస్తాయి కదా. అడిగితే నీకు షుగర్ వస్తుంది, అందుకే దానికి నా వాటా కూడా ఇచ్చానని గొప్ప తర్కం చెప్పారు. పైగా సునందకి జీతం ఇచ్చావా అని అడిగారు. 1వ తారీఖు ఇంకా 2 రోజులు ఉందిగా అన్నాను. తను అడగకుండానే మనమే ముందు ఇస్తే మర్యాదగా ఉంటుందని ఓ బోర్డు సలహా ఒకటి ఇచ్చారు నాకు అంది ఆయాసపడుతూ. అంతేకాదు బాబు, మొన్న తీర్థయాత్రకు 10 రోజులు మీ ఊరు వచ్చానా, ఆ టైంలో ఆయన రోజు విష్ణుగ్రాని నుండి దోశలు వడలు పుణుకులు తెచ్చి దానికి మేపేవారు కాబోలు. నేను వచ్చిన 2వ రోజే మళ్ళీ టూర్ ఎప్పుడు వెళ్తారమ్మా అని అడిగింది. పులుసు గరిటితో గుండె మీద మొట్టాలనిపించింది. అసలు వీళ్ళు ఇలా తయారవడానికి సగం కారణం ఈ మగాళ్లే. పెద్ద హీరోలు అనిపించుకోవాలనుకుంటారు అంది ఉమ్మసంగా. అసంకల్పిత ప్రతీకార చర్యలా భుజాలు తడుముకున్నాను. ఎడమ కన్ను భుజం అదిరాయి. అలవాటు ప్రకారం ఫోన్ స్పీకర్లో వింటున్నాను. ఎప్పుడొచ్చిందో ఏమో శ్రీమతి వెనక నుంచి, సరిగ్గా చెప్పావు కాము, స్పెషల్గా పులావులు, జీడిపప్పు ఉప్మాలు, వంగిపాత్రలు కూడా చేసి పెడతారు అని ఒక చొరక వేసి స్నానానికి వెళ్ళింది. నీ సింధు గొడవ నువ్వు చూసుకో తల్లి, ఇక్కడ మా సమస్యలు మాకున్నాయి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఇంతలో మా ఆవిడ ఫోన్ మోగింది. తీసి చూస్తే మా వదిన. ఏంటి సంగతి అని అడిగా. ఏం లేదు, నిన్న బాగుందని బంగాళదుంప కూర ఎక్కువ తిందేమో మా భాగ్య ఈరోజు కడుపు నొప్పి అని రాలేదు. పోనీ మీ కళ ఏమన్నా కాసేపు వస్తుందేమో అని ఫోన్ చేశా అంది వాపోతూ. అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఇంకొకడు అని అన్నట్టు ఉంది వదిన. మా కళ ఇంకా ఆ మాట పూర్తి కాకుండానే, అయితే రాలేదన్నమాట, మీ పని కూడా వాళ్ళకన్నమాట అని పొట్ట చక్కలయ్యేట్టు నవ్వి పెట్టేసింది. మన ఇంట్లో పని మనిషి రాలేదన్న బాధ కన్నా పక్క వాళ్ళ ఇంట్లో కూడా టోపీ పెట్టిందన్న సంగతి మనసుకు ఇంత ఆనందం ఇస్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మనకు వందలాది ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. లోగడ నాలాంటి ఏ ఋషిపొంగవుడైనా సేవక ఉపనిషత్తు, సేవక పురాణం, సేవక స్మృతి అనే గ్రంథాలు రాసి ఉంటే ఎవరైనా ప్రవచనకర్తలు దేశమంతా తిరుగుతూ వాటిపై అఖండ ప్రవచనాలు చెబితే మాలాంటి గృహస్థులందరూ తరించేవారు. ఇంతలో గేటు బార్లా తీసించప్పుడు ఎవరైనా ఫోన్లో గట్టిగా తిడుతూ రంగప్రవేశం చేసిన మా కళామ తల్లిని చూసి కళలో ఆనందాశ్రువులు చిప్పులుతుండగా అప్పుడే హాల్లోకి వచ్చిన మా శ్రీమతిని, మన ఇలవేల్పు, అదే మన గృహదేవత వచ్చింది, హారతి పళ్ళని సిద్ధం చేయి అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. ఇది సేవక పురాణే గృహకండే భార్యాభర్త సంవాదే గృహదేవతాగమన నామ ప్రథమోధ్యాయం సంపూర్ణం. ఫలశ్రుతి. ఈ కథ వారానికి ఒకసారైనా చదివి ఆనందించిన వారికి చక్కటి సేవకైశ్వర్యం కలుగుతుందని రమణ పౌరాణికుడు గృహస్థ ఋషులకు జనారణ్యంలో విశదీకరించాడు. స్వస్తి. విన్నారు కదా, శ్రీ బంధక విరమణ రచించిన ఇలవేల్పులు అన్న హాస్య కథ. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తుంది మీ కథారమణీయం అతి త్వరలో. అంతవరకు సెలవు.